ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. గురుగారు కష్టాన్ని నమ్మాలా అదృష్టాన్ని నమ్మాలా? కష్టాన్ని నమ్మితేగా అదృష్టం వచ్చేది. అంటే కొందరికి చిరంజీవి కష్టపడకుండానే అదృష్టం వచ్చింది. అంటే ఒక్క చిరంజీవికి జరిగింది. 90% మంది కష్టపడుతున్నారు కానీ ఆ 1% అదృష్టం లేక. అదే చెప్పేది. ఇప్పుడు ఒక తరంలో నలుగురు నటులు, తర్వాత తరంలో నలుగురు నటులు, తర్వాత తరంలో నలుగురు నటులు కదా. ఇప్పుడు 40 మంది వచ్చారు నటులు, 40 మంది వచ్చారు. వీళ్ళ అదృష్టం బాగుండి ఓటీటీ వచ్చి చచ్చింది కాబట్టి ఓటీటీలో ఈ 7 ఛానల్స్లో ఎక్కడో అక్కడ వచ్చి ఇప్పుడు చేస్తున్నారు కళాకారులు. ఇప్పుడున్న వాళ్ళు అదృష్టవంతులు. ఆనాడు లేదు. అన్నపూర్ణ, పద్మాలయ, సారథి, ఈ స్టూడియోలు బయట బిర్యానీ పొట్లాలు, మందు బాటిల్స్ ఇవన్నీ తీసుకొచ్చి డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా నానా చండాలం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఆ కర్మ లేదు. ఎందుకని? వాళ్ళే ప్లీజ్ వెల్కమ్ అంటున్నారు. ఇంకెందుకు వీళ్ళకి కర్మ? ఎవడికి పడితే వాడు నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వడా, వీడు యూట్యూబ్ ఛానల్ పెడతాడు, ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తాడు, అది కలిసి వస్తే వాడికి డబ్బులు, లేదంటే లేదు. కాబట్టి కష్టం అనేది తొలుత నాన్న పునాది వేయకుండా ఇల్లు కడతావా? అలాగే కష్టపడితేనే ఆ కష్టంలో నిజాయితీ ఉంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. రైట్ గురుగారు. మరణం గురించి కూడా తెలుస్తుందా మనకి? ముందే తెలుస్తుందా? నిజానికి తెలిసినా మాట్లాడే అర్హత లేదు మనకి. అంటే నేను అటువంటి సిచ్యువేషన్లు కనబడితే ఇబ్బంది సమయం, కష్టకాలం అని చెప్తా. అంత మాట్లాడకూడదు నాన్న, మాట్లాడకూడదు. మనకు అర్హత లేదు. ఈ మధ్య కొన్ని నెలల క్రితం నా దగ్గరికి విజయ్ దేవరకొండ అభిమానులు, సమంత అభిమానులు, ఆ తర్వాత ప్రభాస్ అభిమానులు కొంతమంది వచ్చారు. ఇట్లా ఒక ఆయన వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళిద్దరు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు, ఉండరు, అది ఇది అని చెప్పారు గురువుగారు. అంటే ఒరే, చెప్పిన వాళ్ళు పోతారేమో పోరేమో నాకు తెలియదు, కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం ఏవి గారా శుభ్రంగా ఉంటారు. కాకపోతే ప్రభాస్కి మాత్రం ఒక దారుణమైన డిజాస్టర్ వస్తుంది మూవీ, ఆ తర్వాత మళ్ళీ నిలదొక్కుంటాడు. వీళ్ళలో ఎవరు చావర్రా అని చెప్పారు. ఆ పెద్ద మనిషి చెప్పిన 5 నెలల తర్వాత అందరూ బాగానే ఉన్నారు, ఎవరు చావలా. ఎందుకు ఇలా చెప్పాలి వాళ్ళకి? ఇప్పుడు తెలిసిన జాతకాల్లో తెలిసిన నువ్వు చెప్పకూడదు. మనం ఎవరు చెప్పడానికి? భవిష్యత్తు తెలిసిందనుకో, ఆమోదయోగ్యంగా అవకాశాన్ని ఇస్తూ అతనిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ అతను నమ్మేలా 4 మంచి మాటలు చెప్పు. అంతే తప్ప నువ్వు ఈ పూజ జరిగిపోతే నువ్వు పోతావు, ఇది జరగకపోతే నీ ఇంట్లో ఇది అవుతుంది, ఇలా చెప్పి దారుణంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. అది నాకు నచ్చదు. అటువంటి స్థితే వస్తే కష్టకాలం, ఇబ్బంది సమయం కొంచెం జాగ్రత్తగా ఉండండి అని తెలియపరుస్తా. ఈవెన్ అవి కూడా నిజాలు అవడంతోనే కొంచెం అందరికీ అంటే ఏది చెప్పినా మొహం మీద చెప్తాడు, మొహమాటం లేకుండా అన్న నమ్మకాన్ని సంపాదించుకున్న నాన్న. ఇవాళ నేను నీకు ఒకడు నా దగ్గరకు వచ్చి వాళ్ళ సంతోషం కోసం నాకు వచ్చే డబ్బు 10 కాదు 25,000 వస్తుంది ఇలా చెప్తే నేను చెప్పాను అనుకో, అబ్బా గురువుగారు అది ఇదని అంటారు, అబ్బా మీరు దేవుడు అంటారు. ఇందాక నువ్వు విన్నట్టే అదే నేను చెప్పింది కనుక జరగలేదనుకో, ఆంధ్ర సంస్కృతాల్లో ఉన్న బండ బూతులు తిడతారు. మా అమ్మ అనేది, నీ వల్ల ఒక మనిషి మనసు ఆనందపడితే, ఒక మనిషి మనసు సంతోషపడితే, ఆ మనిషి ఆ సంతోష సమయంలో నిన్ను తలుచుకుంటే అది అనంతకోటి ఐశ్వర్య ఆశీర్వచనం నాన్న. దానికోసం చచ్చిపో, రంగు కాగితాల కోసం కాదు. నీ దగ్గరకు వచ్చే మనుషులు కాదు, స్థాయి కాదు, హోదా కాదు, ఎవరి గురించి ఏమైనా సరే నీకిచ్చే రంగు కాగితాలు మారతాయేమో, నీ సేవ మారకూడదు అని చెప్పింది. అలానే బతుకుతుంది. ఈ మధ్య నెగిటివ్ ట్రెండ్స్ అంటే నెగిటివ్ పబ్లిసిటీని కూడా పాజిటివ్గా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ చంద్రహాస్ పాట లాగా అది పోతుందని ముందే చెప్పిన మొదలష్టప్పాండి నేను. అవునా? నాకు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నన్ను కామెంట్స్లో మీరు అనవసరంగా ప్రత్యేకంగా తిట్టి చావక్కల, నన్ను నేను తిట్టుకుంటూనే ఉంటాను. ఎందుకో తెలుసా? నిజం చెప్తూ ఉండి చేస్తా కాబట్టి. నేను నా దగ్గరికి అదేదో అంటారు కదా నాన్న, ల్యాప్టాప్లో ఓపెన్ చేసి చూపిస్తారు కదా, అలా నా దగ్గరకు వచ్చి ఇలా మొదలు పెడుతున్నామంటే దాని స్థితిగతులు చెప్తా. సినిమా ఓపెనింగ్ అప్పుడే చెప్తా దాని విధానం ఎలా ఉంటుందనేది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ద గూగుల్ ఆర్ యూట్యూబ్ ఆర్ ఎనీ మీడియా. నేను చెప్పినవి ఏ రకంగా ఉన్నాయని. సో అలా నా దగ్గరికి 2 ప్రత్యేకించి మోగ్లీ అని ఒకటి తీసుకొచ్చి చూపించారు. నేను అప్పుడు అన్నా, ఒరే ఈ సినిమా సర్వనాశనం అవుతుంది ఒకడి వల్ల,
ఆ విలన్ క్యారెక్టర్గా వేసిన వాడు ఈ విలన్ పాత్రకి అనర్హుడు, కానీ వాడిని పెట్టారు, ఇది అంతగా ప్రభావం చెందదు. కానీ ఈ పిల్లవాడు ఎవడైతే ఉన్నాడో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకి తానుగా ఒక అద్భుతమైన మార్కు చూపిస్తాడు. భవిష్యత్తులో వీడు యాక్షన్ హీరో అవుతాడు. అందుకు వీడు సంసిద్ధంగా ఉంటే సరిపోతుంది. వాడు అటువైపు వెళితేనే మంచిది. కానీ ఈ సినిమా మాత్రం డబ్బులు ఇవ్వదు. కేవలం ఆ ఒక్కడే దీనికి మైనస్ పాయింట్, దాంతోనే పోతుంది. అదే జరిగిందిట, నాకు తెలియదు. అలాగే ఇప్పుడు ఈ చంద్రహాసన్ ఎవడు, మన ప్రభాకర్ కొడుకు. ప్రభాకర్ ఎవరు? అత్యంత అద్భుతమైన నటుడు. ఈటీవీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మన ప్రభాకరే. అచ్యుత్ తర్వాత మళ్ళీ అంతటి ప్రాభవాన్ని సంపాదించుకున్నది కూడా ప్రభాకరే. అచ్యుత్, ప్రభాకరు, కాదంబరి కిరణ్, అశోక్ కుమారు వీళ్ళంతా ఒకప్పటి మంచి స్నేహభావంతో ఉన్నవాడు. నాకు నేను అన్నీ తెలియపరుస్తూనే ఉంటా. ఈటీవీకి ప్రభాకర్ మగవాళ్ళలో అయితే యమున ఆడవాళ్ళలో, వీళ్ళిద్దరే 2 కళ్ళు సుమనికి అని అనేవాడిని నేను. సో ఒక సామెతని నిజం చేశాడు వీడు. పండిత పుత్ర పరమసుంఠ. అటువంటి మహానుభావుడి కడుపున పుట్టి ఆ తండ్రికి మచ్చ రాకుండా, మాట రాకుండా, ఎవరు వేలెత్తి చూపించి ఎద్దేవా చేసే విధంగా ఉండకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏం చేసినా చెల్లుతుంది, ఏదైనా నడుస్తుంది అన్న ఆలోచనతో ఎంత హీనానికి దిగజారారు. కానీ అతనికి నెగిటివ్ పబ్లిసిటీ వల్ల కూడా పబ్లిసిటీ అయితే వచ్చింది కదా. ఇదేమన్నా యోగమా? అవును, కరెక్టే, వచ్చింది. ఇంక సినిమాలు చేయకుండా ఇప్పుడు వాడితో మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, వీడితో మనం సినిమా అనుకుంటే రేపు వీడి మన దగ్గర కూడా ఇలానే చేస్తే చంకన ఆగిపోతాం. వీడితో సినిమా సంతకం పెట్టించుకుంటే వీడు మధ్యలో నాకు గొంతుమ కొరుకులు కొరితే మనం చచ్చి ఊరుకుంటాం. వీడు వద్దు, వీడితో సినిమాను వద్దురా బాబు అని పక్కెళ్తారు. ఇదే జరుగుతుంది. వాడికి కూడా 2028 జనవరి దాకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభాకర్కి అవకాశాలు కూడా వీడి వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్రభాకర్ యొక్క విధానంలో సినిమాల మీద ఎంత ఎక్కువ ఉంటే అంత బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతాడు. కానీ తను ఎందుకో ఆగుతున్నాడు. అది సరే, అది వాళ్ళ ఇష్టం. కానీ చంద్రహాస్కి మాత్రం ఇప్పుడు కష్టకాలం నడుస్తుంది. ఓకే, రైట్ గురుగారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే ఓ 2 కులాలు 2 వర్గాలు అనే ఒక వాళ్ళకే ఉన్నాయి, అంతే. అంతేనా? అంతే. టాలెంట్ ఉన్న వాళ్ళకు మంచి రోజులు అనేది ఏం లేదు. టాలెంట్ ఉన్న వాళ్ళ కోసమే కదా ఓటీటీ. అచ్చా, టాలెంట్ ఉన్న వాళ్ళకి దొరికిన ఒకే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఓటీటీ. సెకండ్ వచ్చి యూట్యూబ్. ఈ రెండే. ఇక ముందు ముందు ఈ మాల్స్ ఉండవు, ఈ స్క్రీన్లు ఉండవు, ఏవి ఉండి చావు. డైరెక్ట్గా మీ ఇంట్లో ఉన్న టీవీకి శాటిలైట్ కనెక్షన్ ఇస్తాం, డబ్బులు కట్టండి, అంతే. ఇదే ఉంటుంది. నేను 27 సంవత్సరాల క్రితం అనుకుంటా విజయవాడ అప్సరా థియేటర్లో సినిమా చూసా. బహుశా ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉండదేమో అని అన్నా. నిజంగానే వెళ్ళాల. ఈ మన ఊరిలో సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారతాయని చెప్పిన వాడిని. ఆ తర్వాత కళ్యాణ మండపాలు వ్యాపారపరమైన కమర్షియల్ 1 టౌన్ వస్త్రలతలాగా కమర్షియల్గా మారతాయన్న. అందులోనే మేము వెళ్ళామా, షాపింగ్ చేశామా, తిన్నామా, తిరిగామా, ఆడామా, పాడామా, సినిమా చూసి చచ్చామా, కొంపకు వచ్చామా అన్నట్టు ఉంటుంది. భవిష్యత్తు అదే జరిగిందేంటి. ఇక ముందు ముందు స్క్రీన్లు కూడా ఉండవు. ఎందుకని? ప్రతివాడు ఇంట్లో హోమ్ స్క్రీన్ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏదో ఓటీటీ ఛానల్లో ఒక సినిమా చూడాలంటే వీడు పే చేస్తాడు, సినిమా వచ్చేస్తుంది. ఆ విధానం మొదలవుతుంది భవిష్యత్తులో. ఆ విధానం మొదలవుతుంది. ఎవడికి కష్టపడాలని లేదు, అర్థమైందా? అభిమానులు చేసే అల్లరి కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ థియేటర్ల దగ్గర, మాల్స్ దగ్గర జరిగే ఈ అభిమాన ఆనంద హేళ హీరోల ఇళ్ళ దగ్గర జరుగుతాయి భవిష్యత్తులో. అంతే అంతే. తీసుకోండి. ఇంకా ఎన్నాళ్ళు ఈ తర్వాత ఈ అవార్డులు కూడా ఉండవు అని అన్నా 100 రోజుల పండగకి గెస్ట్గా వెళ్ళి. నా కర్మ నాన్న, ఏది మాట్లాడినా 5 వస్తుంది, నన్నేమో తిట్టి చేస్తారు. మీ నాలుక మీద మచ్చున్నట్టు ఏమీ లేదు, నారసింహుడి అనుగ్రహం ఉంది.